ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదు కావచ్చు, తెలుసుకోండి. తెలియకపోతే మీరు నడిచే ప్రతి రోడ్డు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వీణవంక గ్రామ పంచాయతీలో కావచ్చు, ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి. ఇవాళ మీకు వేసిన బోర్డులు కట్టించింది కౌశిక్ రెడ్డి. 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి. ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే, తప్పితే మీరు కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు, ఆ గద్దెల మీద గ్రెనైట్, ఆ గద్దెల మీద రేలింగ్, ఆడ ఉన్న చుట్టూ సీసీ, ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని. ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనే ఇప్పించిన గ్రెనైట్, నేనే ఇచ్చిన రేలింగ్, ఇలా నేనే ఇచ్చిన సీసీ, ఇలా అవన్నీ కూడా నేనే ఇచ్చినయే. అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా మీకు ఆశీర్వదిస్తా రేవంత్ రెడ్డి గారు. మీరు ఈ పరిస్థితి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు?